Hi my dear chemistry lovers, welcome to Chemistry SR, our chemistry channel. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ యాసిడ్స్ అండ్ బేసెస్ అనే చాప్టర్ నుంచి కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, కామన్ అయాన్ ఎఫెక్ట్ ఏంటో కామన్ అయాన్ ఎఫెక్ట్ అనేది ఈరోజు మనం తెలుసుకోవడానికి క్లియర్గా ట్రై చేద్దాం. ఓకే, కామన్ అయాన్ ఎఫెక్ట్ దీని నేమ్లోనే ఉంది. కామన్గా ఒక అయాన్ ఉంటుంది, దానివలన ఏదో ఎఫెక్ట్ రైజ్ అవుతుంది అని. సో ఈ కామన్గా ఒక అయాన్ ఉండడం వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా వీక్ ఎలక్ట్రోలైట్ అంటే మనకు ఒక ఐడియా వచ్చేయాలి. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే విచ్ కంప్లీట్లీ డిసోసియేట్స్ ఇన్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, లేదా వాటర్లో తీసుకొని కంప్లీట్గా డిసోసియేట్ అయిపోతే వాటర్లో తీసుకున్నప్పుడు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl వాటర్లో తీసుకుంటే కంప్లీట్గా డిసోసియేట్ అయిపోయి H+ అయాన్ Cl- అయాన్ ఇస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ NaOH which completely dissociates to give sodium ion and hydroxide ion. సో స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ మనకు తెలిసిందే. మరి ఇలా కాకుండా కంప్లీట్గా డిసోసియేట్ అవ్వని సబ్స్టెన్స్ని వీక్ ఎలక్ట్రోలైట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ యాసిడ్ తీసుకుందాం. ఎలక్ట్రోలైట్ ఇట్ మే బి అన్ యాసిడ్ ఆర్ బేస్ ఆర్ సాల్ట్ ఏదైనా అవ్వచ్చు. CH3COOH అసిటిక్ యాసిడ్ వాటర్లో వేద్దాం. సమ్ అమౌంట్ ఆఫ్ అసిటిక్ యాసిడ్ అండర్గో డిసోసియేషన్ టు గివ్ అసిటేట్ అయాన్ అండ్ హైడ్రోజన్ అయాన్, బట్ సమ్ అమౌంట్ అలాగే ఉండిపోతుంది. ఇవి వచ్చిన అసిటేటు అండ్ హైడ్రోజన్ అయాన్స్ రీకంబైన్ అయిపోయి అసిటిక్ యాసిడ్ని ఇస్తుంటాయి. ఇవి డిసోసియేట్ అవుతుంటాయి, ఇవి ఇస్తుంటాయి, ఇవి డిసోసియేట్ అవుతుంటాయి, కొంత ఫామ్ అవుతుంటుంది. అంటే కొంత టైం తర్వాత ఎన్నైతే డిసోసియేట్ అవుతుంటాయో అన్ని అయాన్స్ మళ్ళీ కంబైన్ అయిపోయి అసిటిక్ యాసిడ్ ఇస్తాయి. అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ ద కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ అసిటిక్ యాసిడ్ అండ్ అసిటేట్ అండ్ హైడ్రోజన్ అయాన్స్ రిమైన్స్ కాన్స్టెంట్. వీటి కాన్సన్ట్రేషన్లో కాన్స్టెంట్ అయిపోతుంది. దట్ స్టేట్ ఈస్ కాల్డ్ ఈక్విలిబ్రియం స్టేట్ అంటారు. ఓకేనా? సో ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇది కంప్లీట్గా డిసోసియేట్ అవ్వడం లేదు. ఇలాంటి వాటిని వీక్ ఎలక్ట్రోలైట్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ వీక్ బేస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ వాటర్లో వేస్తే డజంట్ అండర్గో కంప్లీట్ డిసోసియేషన్ టు గివ్ అమ్మోనియం అయాన్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్. సో అన్ ఈక్విలిబ్రియం విల్ ఎగ్జిస్ట్ బిట్వీన్ అన్డిసోసియేటెడ్ పార్ట్ అండ్ డిసోసియేటెడ్ అయాన్స్. డిసోసియేట్ అయిపోయిన వాటికి అవ్వని దానికి మధ్య ఈక్విలిబ్రియం ఉంటుంది. అంటే కొంత ఇలా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఇట్ మీన్స్ డజంట్ కంప్లీట్లీ డిసోసియేటెడ్. ఇలాంటి వాటిని ఏమంటారంటే వీక్ ఎలక్ట్రోలైట్ అంటారు. ఇలా కంప్లీట్గా డిసోసియేట్ అయిపోతే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటారు. ఇప్పుడు మనం వీటి గురించి మాట్లాడాలి. ఓకేనా? వీక్ ఎలక్ట్రోలైట్స్ గురించే మనం డిస్కస్ చేయాల్సింది. ఓకేనా? సరే, ఏమవుతుందంట వీటి డిసోసియేషను అంటే ఇలా డిసోసియేట్ అవ్వడం తగ్గిపోతుందంట. ఎప్పుడు తగ్గుతుంది? మనం ఏదైనా మరొక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఈ మిక్చర్కి యాడ్ చేసినాం అంటే ఒక వెజల్ తీసుకో, ఇందులో అసిటిక్ యాసిడ్ తీసుకుందాం CH3COOH. ఇది డిసోసియేట్ అయిపోయి మనకు CH3COO- అండ్ H+ అయాన్స్ ఇచ్చేసింది. ఇప్పుడు దీనికి నువ్వు ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఏదైనా యాడ్ చేయి, కానీ ఆ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్లో ఇందులో ఉన్న ఒక అయాన్ కామన్గా ఉంటే దీని డిసోసియేషన్ తగ్గిపోతుంది అంటాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం, కొంచెం క్లియర్గా చూద్దాం. ఓకే, సరే, ఫస్ట్ డెఫినేషన్ రాస్తాను చూడండి, తర్వాత డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఓకేనా? ది డిక్రీజ్ ఇన్ డిసోసియేషన్, డిసోసియేషన్లో డిక్రీజ్మెంట్ అంట. ఎవరిది? ఆఫ్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్. ఒక వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క డిసోసియేషన్ తగ్గిపోతుంది.
ఎప్పుడు బై ది అడిషన్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ వేసినప్పుడు, మరి ఎలాంటిది వేసినప్పుడు, హ్యావింగ్ వన్ అయాన్ కామన్ టు దట్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. ఓకే, మొదట మనం తీసుకున్న వీక్ ఎలక్ట్రోలైట్ ఉంది కదా, అది కొంత డిసోసియేట్ అయిపోయి అయాన్లు ఇస్తుంది కదా, అందులో ఉన్న ఒక అయానే మనం యాడ్ చేస్తున్న స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్లో కూడా ఉంటే అప్పుడు మనం మొదటగా తీసుకున్న వీక్ ఎలక్ట్రోలైట్ డిసోసియేషన్ అనేది తగ్గిపోతుంది అంటాడు. సో కొంచెం క్లారిటీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ ఎలక్ట్రోలైట్కు అసిటిక్ యాసిడ్ని తీసుకుందాం. సో CH3COOH విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అసిటిక్ యాసిడ్. ఓకేనా? సరే, ఈ అసిటిక్ యాసిడ్ను వాటర్లో వేస్తే ఏమవుతుంది, డిసోసియేట్ అయిపోయి ఇట్ యు CH3COO మైనస్ అండ్ H ప్లస్ అయాన్స్. CH3COO మైనస్ ఏమంటారు, అసిటేట్ అయాన్ అండ్ హైడ్రోజన్ అయాన్ H ప్లస్ అయాన్ ఇవి వస్తాయి. ఓకేనా? మన వీక్ ఎలక్ట్రోలైట్ అయిన అసిటిక్ యాసిడ్ను వాటర్లో వేస్తే కొంచెం డిసోసియేట్ అయిపోయి అసిటేట్ అయాను అలాగే హైడ్రోజన్ అయాన్ని ఇస్తుంది. ఓకే, సరే, బాగుంది. మరి ఈ వీక్ ఎలక్ట్రోలైట్ మిక్చర్ ఒక వెజల్లో ఉందనుకుందాం. ఇలా ఒక వెజల్ తీసుకుందాం. ఓకేనా? అసిటిక్ యాసిడ్ తీసుకున్నాం, CH3COOH వాటర్లో వేసావు, యు గాట్ CH3COO మైనస్ అండ్ H ప్లస్. ఇవి మన వెజల్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నువ్వు దీనికి ఏం చేయాలంటే ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యాడ్ చేయాలి ఈ మిక్చర్కి. ఈ వెజల్లో ఉన్న మిక్చర్కి ఏం చేస్తున్నావు, ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. మరి ఎలాంటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటు, ఆ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్లో వన్ అయాను మన ఈ మిక్చర్లో ఉన్న ఒక అయాన్ అయ్యి ఉండాలి. ఓకేనా? ఓకే, ఇది ఈక్విలిబ్రియం వస్తుంది కదా, వీక్ ఎలక్ట్రోలైట్ కదా, పార్షియల్ డిసోసియేషన్. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యాడ్ చేయాలి, అందులో ఒక అయాను ఈ రెండింటిలో ఏదో ఒకటి అయ్యి ఉండాలి. ఎగ్జాంపుల్ చూడు, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఎవరిని తీసుకుందామంటే CH3COONA which is called as sodium acetate. ఏమంటారు దీన్ని, సోడియం అసిటేట్. సోడియం అసిటేట్ను వాటర్లో వేస్తే ఏ సాల్ట్ ఇది. ఓకేనా? ఇట్ కంప్లీట్లీ డిసోసియేట్స్ టు గివ్ CH3COO మైనస్ అండ్ Na ప్లస్. అసిటేట్ అయాను సోడియం అయాన్ వస్తుంది, అసిటేట్ అయాన్ అండ్ సోడియం అయాన్. క్లియర్? ఓకే, ఎప్పుడైతే నువ్వు సోడియం అసిటేట్ను దీనికి యాడ్ చేస్తావో, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయిన సోడియం అసిటేట్ CH3COONA, వెంటనే అది లోపల యాడ్ చేస్తూనే డిసోసియేట్ అయిపోయి అసిటేట్ అయాను సోడియం అయాన్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మన ఎలక్ట్రోలైట్ వేయడం వలన వచ్చింది ఎవరు, CH3COO మైనస్ ప్లస్ సోడియం అయాన్లు వచ్చాయి. ఇప్పుడు ఈ మిక్చర్లో ఏ అయాన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అసిటేట్ అయాన్. ఆల్రెడీ ఎలక్ట్రోలైట్ నుంచి అసిటేట్ అయాన్ వచ్చింది, వీక్ ఎలక్ట్రోలైట్. మళ్ళీ మనం ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే అసిటేట్ అయాన్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది. అసిటేట్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ప్రోడక్ట్ కదా, ఇది రియాక్టెంట్, అసిటిక్ యాసిడ్ ఇది ప్రోడక్ట్. సో అసిటేట్ అయాన్ అనేది ప్రోడక్ట్ కదా, ఎప్పుడైతే ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో ఇది ఈక్విలిబ్రియం కదా, సో రివర్సిబుల్ రియాక్షన్ కదా, లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అప్లై చేసుకోవాలి. కెమికల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది.
ఏం చెప్తుంది లీ చాట్లర్ ప్రిన్సిపల్? మనం ఈక్విలిబ్రియం దగ్గర ఉన్న ఒక రియాక్షన్ మిక్చర్కి ఏదైనా చేంజ్ చేస్తే కాన్సన్ట్రేషన్ కానీ, ప్రెజర్ కానీ, టెంపరేచర్ కానీ ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవుతుందంట. ఏ వైపుకు? ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ. దేర్ ద చేంజ్ ఈజ్ నల్లిఫైడ్. మనం చేసిన చేంజ్ను క్యాన్సిల్ చేసుకునేలాగా ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవుతుందంట. ఇప్పుడు మనం ఏం చేసాం? అసిటేట్ అయాన్ కాన్సన్ట్రేషన్ పెంచాం. ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ వేసి అందులో మన అసిటేట్ అయాన్ కామన్గా ఉండేలాంటిది వేసాం. సో అసిటేట్ అయాన్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది. ఎప్పుడైతే ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో ఈ వీక్ ఎలక్ట్రోలైట్ డిసోసియేషన్ అది రివర్సబుల్ కాబట్టి ఈ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరిగితే అకార్డింగ్ టు లీ చాట్లియర్ ప్రిన్సిపల్ దిస్ ఈక్విలిబ్రియం షిఫ్ట్ ఇన్ ద డైరెక్షన్ వేర్ ద కాన్సన్ట్రేషన్ డిక్రీజ్డ్. నువ్వు ఎంతైతే పెంచావో ఆ కాన్సన్ట్రేషన్ తగ్గించుకోవడానికి, నువ్వు ఎంత పెంచావో ఆ కొంచెం తగ్గించుకోవడానికి అసిటేట్ అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోవాలి అంటే ఏం కావాలి? ఈ రెండు కలిసిపోయి అసిటిక్ యాసిడ్ రావాలి. అంటే బ్యాక్వర్డ్ జరుగుతుంది రియాక్షన్. ఓకేనా? ఏం జరుగుతుంది? బ్యాక్వర్డ్. అంటే డిసోసియేషన్ జరగడంలా అసోసియేషన్ జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా డిసోసియేషన్ తగ్గిపోయినట్టే కదా. ఇదే కామన్ అయాన్ ఎఫెక్ట్. అంటే వీక్ యాసిడ్ డిసోసియేషన్ తగ్గిపోతా ఉంది. ఎందుకంటే ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ది కామన్ అయాన్ ఉండడం వలన, ప్రోడక్ట్లో ఉన్న అయాన్, వీటి కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల లీ చాట్లర్ ప్రిన్సిపల్ ప్రకారం ఈ ఈక్విలిబ్రియం ప్రాసెస్ బ్యాక్వర్డ్ జరుగుతుంది. ఎప్పుడైతే బ్యాక్వర్డ్ షిఫ్ట్ అవుతుందో డిసోసియేషన్ తగ్గిపోయి అసోసియేషన్ పెరుగుతుంది అంట. నథింగ్ బట్ డిసోసియేషన్ డిక్రీజెస్. సో ఏమన్నాం ఇక్కడ? డిక్రీజ్ ఇన్ డిసోసియేషన్. ఎవరిది? ఒక వీక్ ఎలక్ట్రోలైట్ది. అర్థమైందా? ఇదే కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటే. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ వేయడం వలన అందులో ఉన్న అయాను మన ఎలక్ట్రోలైట్, వీక్ ఎలక్ట్రోలైట్లో ఉన్న అయాను కామన్ అవ్వడం. సరే, ఇంకొంచెం క్లారిటీ. ఇది రివర్సబుల్ రియాక్షన్ కదా. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాద్దాం. Kc ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? అసిటేట్ అయాన్ కాన్సన్ట్రేషన్ CH3COO మైనస్ అండ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్. కెమికల్ ఈక్విలిబ్రియంలో చదివింటారు మీరు. తర్వాత CH3COOH అసిటిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్. ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్టెంట్. దాన్ని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటారు. సరే, బాగుంది. ఎప్పుడైతే నువ్వు సోడియం అసిటేట్ వేసావో అసిటేట్ అయాన్ కాన్సన్ట్రేషన్ పెరిగింది. అంటే ఏమైంది? ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరిగింది. అంటే డినామినేటర్ కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఓకేనా? డినామినేషన్ కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఓకేనా? అంటే Kc వాల్యూ ఏమైపోవాలి? ఇన్వర్స్లీ రిలేటెడ్ కదా, తగ్గిపోవాలి. Kc వాల్యూ ఏమైపోవాలి? తగ్గిపోవాలి. కానీ ఇది కాన్స్టెంట్ కదా, తగ్గదు. కాన్స్టెంట్గా ఉండాలి అంటే దీనికి డైరెక్ట్లీగా రిలేట్ అయినటువంటి వీటి కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోవాలి. అర్థమైందా? క్లియర్? దీని కాన్సన్ట్రేషన్ పెరిగింది, ఇది తగ్గిపోతుంది. ఇది తగ్గకూడదు అంటే, ఓకేనా, దీని కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఇది తగ్గకుండా అలాగే ఉండాలంటే దీని కాన్సన్ట్రేషన్ తగ్గితే ఇది కాన్స్టెంట్ అయిపోతుంది. అంటే వీటి కాన్సన్ట్రేషన్ అంటే ఎవరిది? అసిటేట్ అయాన్, H+ అయాన్, వీటి కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం అంటే డిసోసియేట్ అవ్వడం తగ్గిపోయింది. అర్థమైందా? క్లియర్. సరే, వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మరి కొంత క్లారిటీ ఇద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే NH4OH. దీన్ని ఏమంటారు? ఇంకొక వీక్ బేస్. అది వీక్ యాసిడ్, ఇది వీక్ బేస్. అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఓకేనా? వీక్ ఎలక్ట్రోలైట్. దీన్ని వాటర్లో వేస్తే పార్షియల్గా డిసోసియేట్ అవుతుంది. చెప్పాను కదా, వీక్ ఎలక్ట్రోలైట్ కాబట్టి డజంట్ అండర్గో కంప్లీట్ డిసోసియేషన్ అని. సో ఇట్ యూ అమ్మోనియం అయాన్ అండ్ హైడ్రాక్సిల్ అయాన్. సో ఏమొస్తున్నాయి? అమ్మోనియం అయాన్ అండ్ హైడ్రాక్సిల్ అయాన్. సరే, బాగుంది. వీక్ ఎలక్ట్రోలైట్
పార్షియల్గా డిసోసియేట్ అయింది, కాసేపు తర్వాత ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అయింది, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రివర్సిబుల్ రియాక్షన్ ఈక్విలిబ్రియం అంటే అన్నిటి కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా ఉన్నాయి. అంటే Kc ఈజ్ ఈక్వల్స్ టు NH4 ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ NH4OH కాన్సన్ట్రేషన్. ఇది మనకు Kc ఫార్ములా. Kc షుడ్ బి కాన్స్టెంట్. Kc కాన్స్టెంట్గా ఉండాలి, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కదా. ఇది ఒక వెజల్లో ఉంది. ఇప్పుడు దీనికి నువ్వు ఏం చేస్తున్నావంటే ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ వేస్తున్నావు, అమ్మోనియం క్లోరైడ్. ఓకేనా, అమ్మోనియం క్లోరైడ్. ఎప్పుడైతే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ వేస్తావో, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, కంప్లీట్ డిసోసియేట్స్ ఇంటూ అయాన్స్, కంప్లీట్గా డిసోసియేట్ అయిపోతుంది. ఇది అమ్మోనియం అయాన్, ఇది క్లోరైడ్ అయాన్. ఓకేనా, క్లోరైడ్ అయాన్. సరే, ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, అమ్మోనియం అయాన్ కాన్సన్ట్రేషన్ ఆ వెజల్లో పెరిగిపోతుంది. అంటే వెజల్లో ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, అమ్మోనియం క్లోరైడ్ తీసుకున్నాం, NH4Cl విడిపోయి అమ్మోనియం అయాను NH4OH, అమ్మోనియం అయాను OH మైనస్ అయాన్ వచ్చేసింది. ఇప్పుడు మనం కొత్తగా ఏం యాడ్ చేసాం, NH4Cl యాడ్ చేసాం, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. అప్పుడు ఒక అయాన్ కామన్, ఎవరది, అమ్మోనియం అయాన్. దీని కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది ఆ వెజల్లో. ఓకేనా, ఎప్పుడైతే దాని కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరిగినట్టు. వెనెవర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంక్రీజెస్ ద ఈక్విలిబ్రియం షిఫ్ట్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్ అకార్డింగ్ టు లీ చాట్లియర్ ప్రిన్సిపల్. లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ప్రకారం బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రియాక్షన్ జరుగుతుంది. బ్యాక్వర్డ్ డైరెక్షన్లో జరగడం అంటే ఏంటి, అసోసియేషన్ జరిగి అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవ్వడం. అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతా ఉంది డిసోసియేట్ అవ్వడానికి బదులుగా, అంటే డిసోసియేషన్ తగ్గిపోతుంది. అదే చెప్పాము, ద డిక్రీజ్ ఇన్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. ఎప్పుడు జరుగుతుంది ఇట్లా, బై ద అడిషన్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. అయితే కండిషన్ ఏంటంటే హ్యావింగ్ వన్ అయాన్ కామన్ టు వీక్ ఎలక్ట్రోలైట్. మన వీక్ ఎలక్ట్రోలైట్లో ఉన్న అయాన్లలో ఒక అయాను స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్లో కామన్గా ఉండాలి. అప్పుడు దీని డిసోసియేషన్ తగ్గిపోతుంది. ఎందుకు, ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరిగితే బ్యాక్వర్డ్ జరుగుతుంది, ఫార్వర్డ్ జరగదు. అంటే ఫార్వర్డ్ ఆటోమేటిక్గా తగ్గిపోయినట్టు. దిస్ ఈస్ కాల్డ్ కామన్ అయాన్ ఎఫెక్ట్. అర్థమైందా, క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదనుకుంటాను. సో ఇంతేనండి, సింపుల్ డెఫినేషన్. ఒక ఎగ్జాంపుల్ వేస్తే చాలు. ఐడియా కోసం మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకేనా, నువ్వు తీసుకున్న ఎలక్ట్రోలైట్ వీక్ కాబట్టి పార్షియల్గా డిసోసియేట్ అవుతూ ఉంటుంది ముందుగానే. అది రివర్సబుల్ ప్రాసెస్, డిసోసియేషన్ అసోసియేషన్ జరుగుతుంది, ఈక్విలిబ్రియం వస్తుంది. ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ వేసినప్పుడు ఇందులో ఒక అయాన్ కామన్గా ఉండడం వలన ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరిగితే బ్యాక్వర్డ్ జరుగుతుంది. బ్యాక్వర్డ్ జరగడము అంటే అర్థం ఏంటి, ఎలక్ట్రోలైట్ అసోసియేషన్ జరుగుతుంది, అంటే డిసోసియేషన్ తగ్గుతుంది అని. ఓకేనా, దీన్నే కామన్ అయాన్ ఎఫెక్ట్. ఒక అయాన్ కామన్గా ఉండడం వలన ఎలక్ట్రోలైట్ డిసోసియేషన్ తగ్గిపోతుంది, కాబట్టి కామన్ అయాన్ రావడం వలన ఈ ఎఫెక్ట్ వస్తుంది, కాబట్టి కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటారు. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.